హాయ్. అమెరికాను ఇప్పుడు ఒక వింత వ్యాధి వణికిస్తోంది. ఆకుకూరల ద్వారా వ్యాపించే ఒక ప్రమాదకరమైన పరాన్నజీవి అక్కడ తీవ్రమైన విరేచనాలకు కారణమవుతుంది. ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్ అనుకుంటే పొరపాటే. ఇది అంతకంటే ప్రమాదకరమైనది. అమెరికాలో ఆసుపత్రులన్నీ ఈ తరహా లక్షణాలున్న బాధితులతో నిండిపోతూ ఉన్నాయి. ఇది ఒక రకమైన హెల్త్ ఎమర్జెన్సీ అని అమెరికానే చెబుతోంది. ఇంతకీ ఏంటా వింత వ్యాధి? అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండే అమెరికాలో ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం ఒక ప్రమాదకర ఇన్ఫెక్షన్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అక్కడి ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటికే 30కి పైగా రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. 2019 నాటి రికార్డు స్థాయి కేసుల కంటే ఈసారి సంఖ్య ఎక్కువగా ఉంది. టాకోబెల్ హోటల్లోని లెట్యూస్ ఆకుకూరల ద్వారా సైక్లోస్పోరా అనే సూక్ష్మ పరాన్నజీవి వ్యాపించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న ఈ ఇన్ఫెక్షన్కు సాధారణ ఫుడ్ పాయిజనింగ్కు చాలా తేడాలు ఉన్నాయి. దీనివల్ల వచ్చే అనారోగ్యం ఎలాంటిదో వైద్య నిపుణులు వివరిస్తున్నారు. సాధారణ ఇన్ఫెక్షన్లు 1 నుంచి 3 రోజుల్లో తగ్గిపోతాయి. కానీ సైక్లోస్పోరా వారాల తరబడి వేధిస్తుంది. సరైన వైద్యం అందకపోతే నెల రోజుల పైనే ఉంటూ మళ్లీ తిరగబడుతుంది. దీని ఇంక్యుబేషన్ కాలం వారం నుంచి 14 రోజులు ఉంటుంది. కాబట్టి రాత్రి తిన్న ఆహారం వల్ల మరుసటి రోజే ఇది రాదు. సైక్లోస్పోరా పరాన్నజీవి పరిశోధకులను తీవ్రంగా గందరగోళానికి గురిచేస్తుంది. దీని ప్రత్యేక లక్షణాల వల్ల శాస్త్రవేత్తలు దీనిని సులభంగా గుర్తించలేకపోతున్నారు. సాధారణ బ్యాక్టీరియా లాగా ప్రయోగశాలల్లో దీనిని పెంచడం సాధ్యం కాదు. ఇది చిన్న పేగు గోడల్లో దాక్కుని తన సంఖ్యను పెంచుకుంటూ పోషకాల గ్రహణ శక్తిని దెబ్బతీస్తుంది. దీని గుడ్లు గట్టి పెంకును కలిగి ఉండి క్లోరిన్ను సైతం తట్టుకుని వారాల పాటు బతుకుతాయి. ఈ ప్రమాదకర పరాన్నజీవి ఇన్ఫెక్షన్ను గుర్తించడం, చికిత్స చేయడం చాలా కష్టమైన సవాలు. సాధారణంగా వాడే మందులతో దీనిని నయం చేయడం సాధ్యపడదు. మెట్రోనెడజోల్, అజిత్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ దీనిపై పనిచేయవు. కాబట్టి కోట్రిమోక్సాజోల్ వాడాల్సి వస్తుంది. సాధారణ మల పరీక్షలలో ఇది కనిపించదు. కాబట్టి ప్రత్యేకమైన స్ట్రైనింగ్ విధానాలు అవసరమవుతాయి. ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి 4 నుంచి 8 వారాల సమయం పడుతుంది. ఈలోపు బాధిత రోగుల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. భారతదేశంలో కూడా ఈ సైక్లోస్పోరా పరాన్నజీవి ఉనికి ఉన్నట్టు పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. మన దేశంలో దీని తీవ్రత ఎలా ఉందో ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. 2025లో కోల్కతా ఐసీఎంఆర్ చేసిన అధ్యయనంలో 2% మంది విరేచనాల బాధితుల్లో ఇది కనిపించింది. జూలై, ఆగస్టు వర్షాకాలంలో ఈ ఇన్ఫెక్షన్ల రేటు 7% పెరుగుతోంది. ముఖ్యంగా 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు దీని బారిన ఎక్కువగా పడుతూ ఉన్నారు. ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రజలు తమ ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో నిపుణులు సూచిస్తూ ఉన్నారు. పంట పొలాల్లో నీటి కాలుష్యం లేకుండా చూడడం, కార్మికులకు మరుగుదొడ్ల వసతి కల్పించడం ప్రాథమిక అవసరం. ఆకుకూరలను కేవలం క్లోరిన్తో కడిగితే సరిపోదు. 70 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉడికిస్తేనే ఇది నశిస్తుంది. మార్కెట్లో దొరికే ప్రీ వాష్డ్ సలాడ్ కిట్ల కంటే విడిగా దొరికే తాజా ఆకుకూరలు కొనుగోలు చేయడం మంచిది.